ప్రకృతి శక్తులకు నియామకులే దేవతలు. వాళ్ళు ప్రకృతి ద్వారానే అధర్మం పెచ్చి పెరిగిపోతే శిక్షిస్తారు, ధర్మం ద్వారా రక్షిస్తుంటారు. ఒక్కొక్కప్పుడు దుష్టశక్తులు ఎంత భయంకరంగా పెరిగిపోతాయంటే వాళ్ళను కూడా పని చేయనివ్వకుండా తొక్కేస్తాయి. అప్పుడు బ్రహ్మదేవుడు వస్తాడు. ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానప్పుడే నారాయణుడో నారాయణియో వస్తారు. వాళ్ళని శాసించగలిగే వాళ్ళు ఎవరూ లేరండి, వాళ్ళని తగ్గించగలిగే వాళ్ళు ఎవరు. ఇది రహస్యం గ్రహించాం కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? విష్ణువు శివుడు ఉన్న చోటుకు వెళ్ళారు. వెళ్ళి యథావృత్తం తయోస్తద్వన్ మహిషాసుర చేష్టితం, మహిషాసురుడు చేసిన పనులన్నీ చెప్పారు. అతడే పంచభూతాల్ని తన అధీనంలోకి తెచ్చుకుని సూర్య ఇంద్ర అగ్నివాయు చంద్రవరుణుడు ఇలాంటి దేవతల అధికారాలు తన చేతిలోకి తెచ్చేసుకుని ప్రకృతిని తమ ఇచ్చ వచ్చినట్టు నడిపిస్తున్నారు. అంటే ప్రకృతిని కంట్రోల్లో పెట్టేసుకుని సమాజాన్ని అతలాకుతలం చేసేటువంటి గొప్ప సైంటిస్టులు అయ్యా రాక్షసులంటే. ఇది తెలుసుకుంటారా? ఎందుకంటే ప్రకృతిని గతులు మార్చేసి అడ్డదిడ్డం చేసి సైన్స్ డెవలప్మెంట్ పేరుతో ప్రకృతికి దెబ్బతీస్తున్న వారందరూ రాక్షసులే, అవునా లేదా? మొత్తానికి అలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు మన రాక్షసులు, తెలిసింది కదా. మహిషాసురుడు అలాంటి వాడు. దానితో వీళ్ళందరూ ప్రార్థన చేయగానే ఒక్కసారిగా ఇత్తం నిశమ్య దేవానాం వచాంసి మధుసూదన చకార కోపం శంభుశ్చ భృకుటీ కుటిలాననౌ. ఒక్కసారి శివునికి విష్ణువుకు ఏకకాలంలో కోపం వచ్చిందిట, అసురుల మీద కోపం వచ్చింది. దీని పేరు ధర్మాగ్రహం అంటారు. ఇక్కడ ఆగ్రహం రాకపోవడం అనేది దుర్లక్షణం అండి. ఆగ్రహం ఉండాలి, అయితే ఆగ్రహం స్వార్థం కాకూడదు. ధర్మరక్షణ కోసం వచ్చే ఆగ్రహం చాలా అవసరం, ధర్మాగ్రహం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే అమ్మవారు పాశం అంకుశం పట్టుకున్నారు. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. క్రోధం పనికిరాదంటే అక్కడ దాచిపెట్టేసేది. చేత్తో ఎందుకు పట్టుకుందంటే క్రోధాన్ని కంట్రోల్లో పెట్టుకో, క్రోధాన్ని నీ చేతిలో పెట్టుకో, క్రోధం చేతిలోకి నువ్వు వెళ్ళకు. నిగ్రహించిన కోపంతో అధర్మాన్ని శాసించు, అది తెలుసుకోవాల్సింది. ఆగ్రహం చాలా అవసరం. దీన్నే ధర్మాగ్రహం అంటారు. ఇక్కడ ధర్మబద్ధమైన ఆగ్రహం జాతికి రావాలండి. అది వస్తే కానీ జాతి బాగుపడదు. ఇంకా భారత జాతిగా తగ్గిపోయింది, ధర్మాగ్రహం పోయింది. అధర్మాగ్రహాలు మాత్రం కావాల్సిన కనబడుతున్నాయి ఇక్కడ. సరే, మొత్తానికి విష్ణువుకి శివుడికి కోపం వచ్చింది. కోపం రాగానే ముందుగా ఆ శివుని యొక్క కోపం భృకుటీ కుటిలానను కనుబొమ్మలు ముడివేశారు కదా, ఆ ముడివేసినటువంటి ఆ భ్రూమధ్య స్థానంలోంచి ఒక మంచి జ్వాలా రూపంలో శివునిలో ఉన్న శక్తి బయటకు వచ్చింది. అదొక చోట కూర్చుంది వెళ్ళి అగ్ని. వెంటనే విష్ణువుకు కూడా కోపం వచ్చింది. ఆయన నుంచి కూడా ఒక తేజస్సు వచ్చింది బయటికి. ఆ తేజస్సు వెళ్ళి మునుపటి శివుని యొక్క తేజస్సుతో కలిసింది. ఈ రెండూ కలవగానే తేజస్సు చెప్తున్నది. ఇది చూడగానే అత్యంత ఆశ్చర్యకరంగా బ్రహ్మ నుంచి ఒక జ్యోతి పుంజం వచ్చిందండి. అది వెళ్ళి ఆ జ్యోతి కాంతితో కలిసింది. అక్కడున్న ఇంద్ర యమ వరుణ అగ్ని వాయు ఇత్యాది దేవతలు ఎవరెవరైతే ఉన్నారో అంటే ద్వాదశాదిత్యులు అష్టవసువులు ఏకాదశ రుద్రులు అశ్విని దేవతలు ఇత్యాది దేవతా గణములు ఎంతమంది ఉన్నారో అందరిలోంచి వారి లోపల ఉన్న ఒక శక్తి రూపమైన తేజస్సు బయటికి రావడం మొదలుపెట్టింది. ఆ వచ్చిన ప్రతి తేజపుంజాలు అన్నీ కలిసి 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 అంతకు ముందు ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క అగ్నిస్వరూపం ఉంది కదా, దాంతో వెళ్ళి కలిసిపోయాయి. కలిసిపోగానే ఎలా తయారై ఉంటుందని ఊహించండి. ఈ సర్వదేవతల యొక్క తేజస్సు శక్తి కలిసి ఒక మహా అగ్నిపుంజంగా ఏకీకృతమై వెలుగుతోంది. అత్యద్భుతమైన ఘట్టాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇలా అవగానే అతీవ తేజస కూటం జ్వలం తమివ పర్వతం దదుసుస్తే సురాస్తత్ర జ్వాలావ్యాప్త దిగంతరం. ఒక అద్భుతమైన మహాకాంతిపుంజం ఏర్పడింది. 100,000 సూర్యమండలాలు ఒక్కసారి ఉంటే ఒక చోట వస్తే ఎలా ఉంటుందో ముద్ద కట్టినట్లు అలా ఉందండి. ఆ తేజస్సు నుంచి వచ్చిన జ్వాలలతో అంతా ప్రకాశిస్తోంది. ఏమీ కనిపించట్లేదు. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అన్నట్టు ఆ మహాకాంతిపుంజము నుంచి వచ్చే జ్వాలలు తప్ప ఇంకేమీ గోచరించట్లేదు. అలాంటి ఆ మహా తేజస్సు అందరూ చూస్తూ ఉండగా ఆ కాంతిపుంజం అంతా కలిసి ఒక ఆకారం ధరించిందండి. రమ్యమైన ఆవిష్కారం ఇక్కడ సాక్షాత్కారం జరుగుతోంది. శ్రద్ధగా ధ్యాన దృష్టితో వినండి. ఆ కాంతిపుంజం, ఏ ఆకారము లేని కాంతిపుంజం, సర్వదేవతల శక్తులు ఏకీకృతమైనటువంటి ఒక మహాకాంతిపుంజం కలిసి ఇప్పుడు ఒక రూపం ధరిస్తోంది. ఆ రూపం ఎలా ఉందంటే అతులం తత్ర తత్తేజ సర్వదేవ శరీరజం ఏకస్థం తదభూన్నారీ వ్యాప్త లోకత్రయం త్విషా. ఆ కాంతిపుంజమంతా కలిసి మొత్తం 18 చేతులతో
ఒక మహాస్త్రీ రూపం ధరించి గోచరించింది ఎదురుగా. ఆ తల్లే దుర్గా జగదంబ జగన్మాత సాక్షాత్కరించింది. ఈ కథ జాగ్రత్తగా విన్నారా? అందుకే జాగ్రత్తగా వినాలండి. దుర్గంటే ఏమనుకున్నారు? సర్వదేవతల శక్తి ఒక్క చోట కనబడితే ఆ స్వరూపం పేరు దుర్గా. కనుక దుర్గా అంటే సర్వదేవాత్మిక. సర్వదేవాత్మిక. ఒక్క దుర్గమ్మను నమస్కరిస్తే సర్వదేవతల్ని నమస్కరించినట్లే తెలిసిపోయింది కదా. అయితే ఇప్పుడు మనం ఆలోచించవలసిన అంశం, వీళ్ళందరి నుంచి వచ్చినది కలిసి ఒక రూపం ధరించింది అంటే అమ్మవారు వీళ్ళందరూ తేజస్సు వల్ల వచ్చారనమాట అనుకోకూడదు. అసలు వాళ్ళకి అంతకుముందు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆలోచించాలి. అమ్మ నుంచే వాళ్ళలోకి ఆ శక్తి కిరణాల్లాగా ఇంతకుముందు వెళ్ళింది. ఇప్పుడు ఎవడి దాంట్లో వాడి శక్తి వాడికి ఉంది, కానీ ఎవడి శక్తి వాడిది ఇప్పుడు అసుర శక్తి అణచడానికి సరిపోవట్లేదు. కనుక వాళ్ళందరూ ఏకాగ్రంగా ధ్యానంలోకి వెళ్ళి అమ్మ ఇచ్చిన వాళ్ళ శక్తులన్నిటి ఒక దగ్గరికి తెచ్చారు. అప్పుడు ఏ శక్తి ఈ కిరణాల రూపంలో వాళ్ళకి వెళ్ళిందో ఆ శక్తి ఇదంతా కలిపి ఒక రూపంతో కనిపిస్తుంది ఎదురుగా. గ్రహించవలసిన స్వరూపం ఇది ఇక్కడ. అందుకే అమ్మ సూర్యుడైతే దేవతల కిరణాలు. ఈ మాట అర్థమైతే చాలండి. ప్రతి కిరణాలలో సూర్యశక్తి, ప్రతి దేవతలు అమ్మ శక్తి. అందుకు అమ్మ సర్వదేవాత్మిక. ఈ భావం తెలియాలి. ఎప్పుడు జగన్మాతను ఆరాధించినా ఆవిడ సర్వదేవాత్మిక అనే భావం కలగాలి. కనుక ఆ తల్లి శరీరంలో ఏ ఏ దేవత వల్ల ఏ ఏ అవయవం ఏర్పడిందో ఇప్పుడు చెప్పబోతున్నాడు. శ్రద్ధగా ధ్యాన దృష్టితో వినండి. ఇవి పారాయణ చేస్తే ఫలితం ఇచ్చేవి. దీన్ని బట్టి అమ్మ శరీరంలో ఉన్న అవయవాలు మన వంటి మాంస రక్త అస్థిమయములైన శరీరములు కావు. మనోవికారాలకు కారణమయ్యేటువంటి ప్రకృతి లక్షణాలేవి అందులో లేవు. అందులో ప్రతి అవయవం ఒక దేవతాశక్తి. అందుకే అమ్మవారు ఒక్కొక్క అవయవాన్ని ధ్యానించడం ఆయా దేవతా మంత్రాన్ని ఉపాసించడం వంటిది. అందుకే భగవత్పాదుల వారు అమ్మ శరీరంలో శిరస్సు నుంచి పాదం వరకు ఎందుకు వర్ణించారంటే ఒక్కొక్క శరీర భాగం ఒక్కొక్క దేవతాశక్తి. ఆ దేవతాశక్తి మన శరీరాన్ని రక్షించాలి, ప్రపంచాన్ని రక్షించాలని ప్రార్థించడమే అమ్మని ఆరాధించడం అనేటువంటి అంశం. ఇప్పుడు అమ్మవారి యొక్క స్వరూపంలో ఏ ఏ శరీర భాగం ఏ దేవత యొక్క తేజస్సు అనేది ధ్యాన దృష్టితో శ్రవణం చేద్దాం. యదభూచ్ఛాంభవం తేజస్తేనాజాయిత తన్ముఖం. అమ్మవారి ముఖం శివుని యొక్క తేజస్సుతో ఏర్పడినది. యముని యొక్క తేజస్సుతో కేశములు ఏర్పడ్డాయి. విష్ణు తేజస్సుతో బాహువులు ఏర్పడ్డాయి, చేతులు ఏర్పడ్డాయి. చంద్ర తేజస్సుతో అమ్మవారి యొక్క వక్షస్థలం స్తనద్వయం ఏర్పడింది. ఏమి అద్భుతమైన భావం అండి. మళ్ళీ దీనికి అంతటికి వ్యాఖ్యానిస్తాను ఒక 4 రోజులు కావాలి మొత్తం సప్తశతికి. ఎందుకు చంద్రస్థానం అక్కడ చెప్పారంటే సృష్టిలో ఆహారాన్నిచ్చే చంద్రుడు, ఇది రహస్యం. చంద్రుడే సోమో భూత్వా రసాత్మక పుష్ణామి చౌషధీ సర్వ. ఔషధులన్నీ చంద్రుడి వల్ల పెరుగుతున్నాయి, ఔషధుల వల్ల మనం పెరుగుతున్నాం. అంతేకాదు చంద్రుడే పూర్వపక్షంలో దేవతలకి, తర్వాతి పక్షంలో పితృదేవతలకి ఆహారం ఇస్తున్నటువంటి వాడని శాస్త్రం తెలిసిన వారికి తెలుస్తుంది. కనుక సర్వజీవకోటికి ఆహారం చంద్రుడి వల్ల లభిస్తోంది. కనుక తల్లి యొక్క వక్షస్థలం శిశువులకి ఆహార స్థానం. కనుక ఆహార స్వరూపమైన చంద్రుడు అమ్మవారి వక్షస్థలంగా వర్ణించబడ్డాడు. ఇలా ప్రతిదీ ఔచిత్యం చూపిస్తూ ఉంటే దేవతా శక్తి అంటే ఏమిటి, ఆ శక్తికి అవయవానికి ఉన్న సంబంధం ఏమిటి, ఆ దేవతను ఆరాధించడం వల్ల ప్రయోజనం ఏమిటో తెలుస్తుందండి. ఇంత లోతు ఉంది హిందూ ధర్మంలో తెలుసుకోవాల్సింది. ఒక దేవతా స్వరూపం వెనకాల ఇంత రహస్యం. సౌమ్యేన స్తనయోర్యుగ్మం మధ్యంచ ఇంద్రేణ చాభవత్. ఇంద్రుని యొక్క తేజస్సుతో నడిమి భాగం ఏర్పడింది. వరుణుని యొక్క తేజస్సుతో పిక్కలు తొడలు ఏర్పడ్డాయి. భూమి యొక్క తేజస్సుతో పిరుదులు ఏర్పడ్డాయి. బ్రహ్మ తేజస్సుతో పాదములు ఏర్పడ్డాయి. సూర్య తేజస్సుతో అమ్మ కాలి వేళ్ళు ఏర్పడ్డాయి. వసువుల యొక్క తేజస్సుతో చేతివేళ్లు ఏర్పడ్డాయి. కుబేరుని యొక్క తేజస్సుతో నాసిక ఏర్పడింది. దక్షుడు అంగిరుడు మొదలైన ప్రజాపతుల తేజస్సుతో దంతములు ఏర్పడ్డాయి. ప్రజాపతుల యొక్క తేజస్సు అమ్మ దంతములు. అలాగే అమ్మ అగ్ని తేజస్సుతో అమ్మకు 3 నేత్రములు ఏర్పడ్డాయి. ఉభయ సంధ్యలు అమ్మవారికి కనుబొమలయ్యాయి. ఏమి భావన చూడండి. ఇక్కడ అమ్మవారి యొక్క మహావిరాట్ రూపం ఎదురుగా వర్ణిస్తున్నారు. ఇక్కడ వాయువు యొక్క తేజస్సుతో అమ్మవారికి చెవులు ఏర్పడ్డాయి. ఇతర దేవతల తేజస్సులు కూడా ఆయా అవయవములుగా అయ్యాయన్నారు. అంటే అన్యేషాంచైవ దేవానాం సంభవస్తేజసాం శివ. ఇంకా ప్రత్యవయములు వర్ణించకుండా ప్రధానవి చెప్పి మిగిలినవి కూడా అనేక మంది దేవతల యొక్క తేజస్సులతో ఏర్పడ్డాయి. ఇక్కడ ఇతర పురాణాల్లో దేవీ భాగవతంలో మరికొన్ని చెప్పారు, అవి కూడా ఇక్కడ చెప్పుకుందాం. అధరశ్చాతి రక్తోస్యా సంజాతో అరుణ తేజస ఉత్తరోష్ఠస్తదారమ్య కార్తికేయస్య తేజస. దేవీ భాగవతంలో చెప్పిన అంశం. ఆమె క్రింది పెదవి అరుణుని యొక్క తేజస్సుతో, పై పెదవి కార్తికేయుని తేజస్సుతో ఏర్పడింది. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే సర్వదేవతల తేజోంశములు అమ్మ నుంచే వచ్చాయి. ఇవన్నీ కలిపితే అమ్మ యొక్క రూపములు.
అదే లక్ష్మీ పాంచరాత్రం అనేటువంటి శాస్త్రంలో అమ్మవారు స్వయంగా చెప్తున్న విషయం, మదీయా శక్తిలేశాయే తత్తద్దేవ శరీరగా సంభూయతే మమా రూపం పరమశోభనం. ఈ మాట, మదీయా శక్తిలేశా తత్తద్దేవ శరీరగా, నా శక్తి లేశములే ఆయా దేవతలు ఉంటాయి, ఇవన్నీ కలుపుకుంటే నేను అని లక్ష్మీ పాంచరాత్రంలో అమ్మవారు చెప్పినటువంటి అద్భుతమైన విషయం. కనుకని ఇప్పుడు ఏర్పడిన స్వరూపం మొత్తం ఆ మహా అగ్ని తేజస్సే రూపం ధరించింది. ఇక్కడ మీరు గమనిస్తే ముందు ఏ రూపము లేని అగ్ని ఇప్పుడు రూపం ధరించింది. అంటే అమ్మవారు నిజానికి ఏ రూపం లేని తల్లే, కానీ లోకాన్ని రక్షించడం కోసం రూపాన్ని ఆవిడే స్వీకరించింది ఇక్కడ. కనుక ఆ స్వీకరించిన రూపానికి మనం నమస్కారం చేసుకుంటున్నాం. తతస్సమస్త దేవానాం తేజోరాజ్ సముద్భవాం తాం విలోక్య ముదాప్రాపురమరా మహిషార్దితా. అటువంటి స్వరూపాన్ని ఎదురుగొన్న దేవతలు చూసి ఆనంద పరవశులై అమ్మవారికి నమస్కారం చేసి ఒక్కొక్కరు వారి వారి ఆయుధాలు అమ్మకిచ్చేశారట. అంటే మా శక్తులన్నీ నువ్వే అని తెలిసిపోయింది, అహంకారాలు పోయేయండి. ఇంతవరకు నావి నావి అనుకున్నాం, అమ్మవన్నీ తీసుకుని చూపించగానే నువ్విచ్చేనే నాకు గతంలో వచ్చేయని తెలిసేయమ్మా అని వారి అహంకారాన్ని అర్పించడమే ఆయుధాలు అందివ్వడం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మన అహంకారాలు అమ్మకి ఇచ్చేయాలండి. ఆ ఆయుధాలు ఇచ్చేస్తున్నారు. ఎవరెవరు ఏ ఆయుధాలు ఇచ్చారో మళ్ళీ వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ వింటున్నామని కాదు, మీకు తెలియకుండా ఇవి వినడం వల్ల ఒక ఉపాసనా ఫలం లభిస్తుంది. ఇప్పటికి మనం ఎంతమంది దేవతల్ని చెప్పుకున్నామో ఆ దేవతల మంత్రములు ఉపాసన చేసిన ఫలం చండీయాగంలో ఈ మంత్రాలతో హవనం చేసినప్పుడు లభిస్తుంది. ఇప్పుడు ప్రవచన రూపంలో శ్రద్ధగా వింటే ఆ దేవతల అనుగ్రహం మనందరికీ లభిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఇప్పటివరకు విన్నవి. అలాగే ఆయుధాలు చూడండి, ఒక్కొక్కటి అమ్మవారికి ఆయుధాలు ఇస్తున్నారు ఒక్కొక్కరు కూడా. పినాకపాణి అయిన శివుడు శూలం శూలాద్ వినిష్కృష్వదౌ తస్యై పినాకధృత్, తన చేతిలో పినాకం ఉంది, ధనుస్సు, అది పట్టుకున్నాడు. ఇంకో చేతితో శూలం పట్టుకున్నాడు. ఆ శూలం నుంచి శూలం తీసి అమ్మవారికి ఇచ్చాట. మాట ఎంత చక్కగా చెప్పాడు. శూలం ఇచ్చేలేదు, శూలం నుంచి శూలం తీశాడు శివుడు. అంటే జ్యోతిలోంచి జ్యోతి వెలిగించినట్లుగా అని చెప్పచ్చు ఇక్కడ. ఆ శూలం నుంచి శూలం తీసి ఇచ్చాడు శివుడు. కృష్ణ సముత్పాట్య స్వచక్రత చక్రంచ దత్తవాన్, విష్ణువు తన సుదర్శన చక్రంలో చక్రం తీసిచ్చాడు. అందుకే అమ్మవారి చేతిలో త్రిశూలం ఉంటుంది, చక్రం ఉంటుంది. అవి చూసినప్పుడే అమ్మవారిలో శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు అని తెలుసుకోవాలి. శంఖంచ వరుణ, వరుణుడు శంఖాన్ని ఇచ్చాడు. అగ్నిదేవుడు శక్తి అనబడేటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు. వాయుదేవుడు 2 అమ్ముల పొదులు ధనస్సు ఇచ్చాడు. ఎవరెవరు ఏవిచ్చారో చూడు, ఇవన్నీ అమ్మకి అలంకారములుగా ప్రకాశిస్తున్నాయి. ఇక ఇంద్రుడు వజ్రమింద్ర సముత్పాట్య కులిశాత్ అమరాధిప, తన వజ్రాయుధం నుంచి వజ్రాయుధాన్ని తీసిచ్చాడు ఇంద్రుడు. అక్కడితో ఆగకుండా ఐరావతం మెడలో ఉన్నటువంటి గంట తీసి ఇచ్చాడు అమ్మవారికి. అది పట్టుకుంది ఆవిడ గంట, ఒక చేత్తో గంటను కూడా పట్టుకుంది. అలాగే యముడు కాలదండాన్ని ఇచ్చాడు, వరుణుడు పాశాన్నిచ్చాడు, దక్ష ప్రజాపతి అక్షమాలనిచ్చాడు, బ్రహ్మ కమండలాన్నిచ్చాడు, సూర్యుడు తన యొక్క కిరణాలన్నింటిలో అమ్మవారి యొక్క రోమకుపాలు నింపేశాడండి, తన కిరణ శక్తిని. అంటే అమ్మవారి శరీరం ఎలా ప్రకాశిస్తుందో భావించి ఇక్కడ సమస్త రోమకూపేషు నిజరశ్మీన్ దివాకర, అమ్మవారి ప్రతి రోమకూపంలో సూర్యశక్తి నింపేశాడు సూర్యభగవానుడు ఇక్కడ. ఇక కాలశ్చ దత్తవాన్ ఖడ్గం తస్యాశ్చర్మచ నిర్మలం, మృత్యుదేవత ఖడ్గాన్ని డాలుని ఇచ్చినది. ఇక క్షీర సముద్రం వచ్చింది. ఒక విధంగా అమ్మవారికి నాన్నగారే పుట్టింటి వారు కదా, వీళ్ళసారి కొంచెం ఎక్కువలేండి. ఆ క్షీరసాగరం వచ్చి ఏమిచ్చిందంటే నిత్యనూతనమైనటువంటి వస్త్రములు ఇచ్చింది. అలాగే ప్రకాశించే చూడామణి, కుండలములు, గాజులు, అర్ధచంద్రుడనే ఆభరణము, భుజకీర్తులు అన్ని చేతులకి, ఒక చేతికి 2 చేతులకి కాదండి, 18 చేతులకి భుజకీర్తులు, కాళ్ళకు నూపురములు, కంఠాహారము, అంగుళీయకములు, ఇవన్నీ ఇచ్చింది క్షీరసముద్ర అధిదేవత. ఇక విశ్వకర్మ వచ్చి అమ్మవారికి గండ్రగొడ్డలి ఇస్తూ మరికొన్ని ప్రత్యేకమైన అస్త్రాలు, కవచము అమ్మవారికి ఇచ్చాడెవడు? విశ్వకర్మ. ఇక సముద్రాధిదేవత అమ్మవారికి పద్మాలతో కూడిన ఒక మాల, ఇంకొక మాల వక్షస్థలంలో ఇచ్చి చేత్తో పెట్టుకోవడానికి వాడని ఒక పద్మం ఇచ్చేటండి అమ్మవారికి. చేత్తో పట్టుకోమ్మా అంటూ సముద్రాధిదేవత ఇచ్చింది. హిమవంతుడు వచ్చి అమ్మవారికి సింహవాహనాన్ని, వివిధ రత్నాలని ఇచ్చాడు. హిమవంతుడు అంటే ఈయన ఒక తండ్రి. ఆవిడ లక్ష్మీ రూపంగా చూస్తే క్షీరసాగరం, పార్వతీ రూపంగా చూస్తే హిమవంతుడు. మొత్తానికి అన్ని రూపాలతో వచ్చింది కనుక ఆ తండ్రి ఈ తండ్రి కూడా వచ్చాడు. హిమవంతుడు సింహాన్ని ఇచ్చాడు. కుబేరుడు మళ్ళీ, అంటే ఒక దేవత పేరు మళ్ళీ వస్తుందంటే ఇదివరకు ఇచ్చినది కాక మరొకటి కూడా వాళ్ళు ఇస్తున్నారని అర్థం.
కుబేరుడు సుధయాపానపాత్రం, అమృతము నింపిన పానపాత్ర ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, వారిచ్చిన సుధాపాత్ర. సుధయాపానపాత్రం ధనాధిప, అమృతము నిండిన పానపాత్ర ఇచ్చాడు. ఆదిశేషు వచ్చి నాగహారాన్ని ఇచ్చాట. నాగహారం దదౌతస్యే. నాగహారం అంటే దానికి ఒక లక్షణం ఉందండి. నాగహారం అంటే 1000 సర్పాలు కలిసి ఒక చోట ఉంటాయి, వర్తులాకారంలో ఉంటుంది, అది నాగహారం అంటే. ఇది శిరస్సు మీద పెట్టుకుంటారు. అమ్మవారి శిరస్సు మీదకి అటువంటి హారాన్ని ఇచ్చాడు ఆదిశేషువు. నాగహారాన్ని ఇచ్చాడు. ఇవి మనం వింటున్నప్పుడు అవి పట్టుకున్న అమ్మవారిని అలంకరించుకున్న అమ్మవారిని ధ్యానించాలండి. అందుకు చూపిస్తున్నాడు ఇక్కడ. అలాగే దేవతలందరూ కూడా అన్యైరపి సురైర్దేవి భూషణైరాయుధైస్తదా, వారందరూ భూషణాలు ఆయుధాలు అనేకం ఇచ్చారు. అవన్నీ పుచ్చుకుంది ఆ తల్లి, ఇవన్నీ ధరించినది. ఒక్కసారి మహద్రూపాన్ని చూస్తుంటే దేవతలకు ఎంత భక్తి కలుగుతుందో, ఆ మహద్రూపాన్ని చూడగానే కొంచెం భీతి కలుగుతుంది ఇక్కడ. ఆ మహద్రూపం ఒక్కసారి ఈ సమ్మానములన్నీ పొంది అటు ఇటు చూస్తోందండి ఆ తల్లి. చూసి సమ్మానిత ననాదొచ్చై సాట్టహాసం ముహుర్ముహు, ఒక్కసారి ఈ దిక్కులన్నీ చూస్తూ అట్టహాసం చేసింది అమ్మవారు. ఒక్కసారి కాదు, మాటి మాటికి అట్టహాసం చేస్తూ ఉన్నది. భయకంపితమైపోతూ దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. తస్యా నదేన ఘోరేణ కృత్స్నమాపూరితం నభః, ఒక్కసారిగా ఆకాశమంతా అమ్మవారి యొక్క అట్టహాసనాదాలతో ప్రతిధ్వనిస్తున్నది. ఆకాశం పట్టజాలని అద్భుతమైనటువంటి ప్రతిధ్వని కలుగుతోంది దాని నుంచి. ఒక్కసారిగా భువనములు కలతపడ్డాయి, సముద్రాలు కంపించే. చుక్షుభుస్సకలాలోక సముద్రాశ్చ కంపిరే చచాల వసుధా, భూమి కంపించింది, పర్వతాలు కదిలిపోతూ ఉన్నాయి. అటువంటి అమ్మవారు ఆ సింహంపై కూర్చుని కనబడుతుందండి. ఆ సింహం జయేతి దేవాశ్చముదా తామూచు సింహవాహినిం, అట్టహాసం చేసి ఆ శక్తి 18 చేతులతో ఆయుధాలు ధరించి వివిధ ఆభరణాలతో ప్రకాశిస్తూ ఒక్కసారిగా నాదము చెయ్యగానే దేవతలు జయ జయధ్వానాలతో అమ్మవారికి నమస్కరిస్తున్నారు. జయ జయ దుర్గే జయ జగదంబే అంటూ స్తుతిస్తూ ఉన్నారు అందరూ. అంతేకాదు తుష్టువుర్మునయశ్చైనాం భక్తి మానమ్రమూర్తయ, మొత్తం దేవతలు కూడా నమస్కరిస్తూ ఉన్నారు. భక్తి నమ్రాత్మమూర్తయ అని కూడా పాఠాంతరం. వాళ్ళు అమ్మవారికి తలలు వంచి ఋషులందరూ నమస్కారం చేస్తున్నారు. అప్పుడు ఆ తల్లి చూస్తోంది, జగత్తంతా కూడా అసురుల వల్ల ఎంత క్షోభపడిందో ఆ తల్లికి తెలిసింది. వెంటనే అసురు యుద్ధానికి సిద్ధమైంది ఆ తల్లి. మహిషాసురుడికి వార్త తెలిసింది. ఎందుకంటే అంత సంక్షోభకరమైన రూపం, అది చేసే నాదంతో అతడు ఒక్కసారి చూశాడు ఆ తల్లిని. వాడు కూడా భయకంపితుడయ్యాడు. అప్పుడు అమ్మవారు ఎలా ఉన్నారంటే సదదర్శతతో దేవీం వ్యాప్త లోకత్రయాం త్విషా, ముల్లోకాలని తన కాంతితో ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి ఆ తల్లి రూపం ఎలా ఉన్నదంటే పాదాక్రాంత్యా నతభువం కిరీటోల్లిఖితాంబరాం క్షోభితాశేషపాతాళాం ధనుర్జా నిస్వనేన తాం దిశో భుజసహస్రేణ సమంతాద్వ్యాప్య సంస్థితాం. ఆ తల్లి పాదములు భూమి అందున్నాయి. ఆ పాదాల బరువుకి భూమి కొంచెం వంగుతోందండి. పాదాక్రాంత్యా నతభువం కిరీట ఉల్లిఖితాంబరాం, అమ్మవారి కిరీటం ఆకాశాన్ని రాసుకుంటోందట. ఆ స్వరూపం భూనభంతరాల మధ్య వ్యాపించిపోయింది. చేతులు ఎన్ని అనుకున్నారు? 18 అనుకుంటున్నాం, కానీ దిశో భుజ సహస్రేణ, వేల చేతులతో కనబడిందండి అమ్మవారు. అనంత హస్తములతో గోచరిస్తున్నది ఆ తల్లి. విశ్వభుజ అని అమ్మవారి యొక్క శక్తి ఉంది. కాశీక్షేత్రంలో ఉంది ఈ తల్లి, ఆ విశ్వభుజాదేవి. అనంత హస్తాలతో సహస్రకర ఆ తల్లి, అటువంటి అనంత భుజాలతో ప్రకాశిస్తున్నది. తతప్రవృతే యుద్ధం. అంతేకాదు, ఒక్కసారి ఆ తల్లి ఏం చేసిందంటే ఆ వింటి నారి మీటింది. ఒక్కసారి ఆ వింటినారి సవ్వడి మొత్తం దిగ్దిగంతాల్లో ప్రతిధ్వనించింది. ఆ వింటినారి సవ్వడికి అర్థం ఏంటయ్యా అంటే, ఓరి మహిషాసురా నేను యుద్ధానికి సిద్ధమని చెప్పడం. ఇక్కడ ఒక్క అమ్మ ఎదురుగా మహిషాసురుడు లక్షలాది రాక్షస సైన్యంతో సిద్ధపడి వస్తున్నాడు. యుద్ధం జరుగుతోందండి. యుద్ధమే 2 అధ్యాయాలు. వాడు భయంకరమైన రాక్షసేనలతో చుట్టుముట్టాడు. ఆ రాక్షసేనలు ఎలాంటివంటే చిక్షురుడు, చామరుడు, ఉదగ్రుడు, మహాహనువు, అశిలోముడు, భాస్కరుడు, ఉగ్రదర్శనుడు, ఉగ్రాస్యుడు, ఉగ్రవీర్యుడు, త్రినేత్రుడు, కరాలుడు, తామ్రుడు, అంధకుడు, దుర్ధరుడు, దుర్ముఖుడు, ఉద్ధతుడు మొదలైన వారు. వీరందరూ సేనాపతులు. వాళ్ళ కింద అనేక మంది వేల లక్షల రాక్షసులు ఉన్నారు. వీళ్ళ పేర్లని దగ్గర రాసుకుంటే ఎందుకు? పిల్లల పేర్ల డిక్షనరీ కాదు, వీళ్ళ పేర్లని మీరు అర్థం చేసుకోగలిగితే మనలో ఉన్న విభిన్నమైన అసుర ప్రవృత్తులు, చూడ్డానికి ఒక్క రజోగుణం తమోగుణం అంటాం, కానీ దాని నుంచి పుట్టే దుష్ట ప్రవృత్తులు లక్షల రకాలుగా ఉంటాయి. అవే ఇక్కడ రాక్షసులు. ఇవన్నీ మనలో ఉన్న అసుర ప్రవృత్తుల పేర్లే. అది వినడానికి భయంగా ఉంది కదా, లోపల అవి కూడా అంత భయంగా ఉంటాయి ఆలోచనలు. ఏం చేస్తాం? ఇటువంటి భయంకరమైన అసుర సేనలతో
ఇంకా పేర్లు చెప్తున్నారండి, మనకి ఓపిక ఉండాలి. కానీ బిడాలుడు మొదలైనటువంటి వారు 100 కోట్ల రథాలతో, పదాతి బలముతో, గజములతో, అశ్వములతో విజృంభిస్తూ ఉన్నారు. అమ్మవారు చూశారు వీళ్ళందరినీ. ఒక్కసారి ఆవిడ చిరునవ్వు నవ్వి, నిశ్వాసాన్ముముచేయాంశ్చ యుజ్యమానా రణింబికా తయేవ సజ్జ సంభూత గణాశత సహస్రశః. ఆ తల్లి ఒక్కసారి ఉగ్రంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విడిచిపెట్టింది. ఆవిడ ఊర్పులు విడిచిపెట్టగానే అమ్మవారి నిట్టూర్పులలోంచి వందలాది వేలాది శక్తి గణములు ఉత్పన్నమవుతున్నాయి, దేవీ గణములు ఉద్భవిస్తున్నారండి. ఎందుకంటే వాడికి రాక్షస గణాలు బోల్డ్ ఉన్నాయి, అమ్మవారు ఒక్కరే. మరి వాళ్ళని కొట్టాలిగా, కొట్టాలంటే దేవతలారా మీరు అందరు రండి అనలేదు. ఆవిడే సర్వదేవతా స్వరూపుడు, ఆవిడకి ఎవరు కావాలండి? ఉచ్ఛ్వాస నిశ్వాసం నుంచి సృష్టించారు. ఇది చెప్పాలంటే యోగంలో ప్రాణాయామ విద్యను తెలియజేస్తుంది, సంకేతం అండి. వరుసగా అంతా యోగ ధ్యాన ప్రక్రియ ఇక్కడ చూపిస్తున్నాడు. మొత్తానికి అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసంలోంచి బోలెడంతమంది శక్తులు పుట్టారు. ఇదే సమయంలో మనం ఆలోచించవలసినది, ఒక్క శక్తి అనుకుంటున్నాం కానీ తన నుండి అనేక శక్తులను సృష్టించగలిగిన శక్తి అని తెలిసి నమస్కారం చేసుకోవాలి ఆ తల్లిని. అందుకే బహుసంఖ్యలో శక్తిసేనలు లెక్క కందనటువంటి వాళ్ళు వచ్చారండి. బండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత, అదే భావం ఇక్కడ. అసుర సంహారం కోసం ఉద్యుక్తమై వచ్చిన అమ్మవారి శక్తిసేనలు. వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే మళ్ళీ అనేక రకాల ఆయుధాలు పట్టుకున్నారు వాళ్ళందరూ కూడా. ఇటువైపు శక్తి గణములు, వాటికి నాయకురాలుగా అమ్మవారు, అటు అసుర గణములు, వాటికి నాయకురాలుగా మహిషాసురుడు. యుద్ధం ప్రారంభమైంది.